వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెంలో బాణసంచా తయారీ పేలుళ్లలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలిచి మృతుల కుటుంబాలకు కారుణ్య తరహా నియామక ఉద్యోగాలు ఇవ్వాలి. 50 లక్షల రూపాయల నష్టపరిహారం కల్పించాలి. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోనే వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గురజాల ఈశ్వరయ్య డిమాండ్. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ పేలుళ్ల కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర సిపిఐ బృందం నేతలు అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల కుటుంబాలను పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. కాకినాడ జిల్లాలో వరుస సంఘటనలతో పేలుళ్ల ఘటనలు సంభవించిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా సాగుతున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని రాష్ట్ర సిపిఐ నాయకులు బృందం ప్రభుత్వ యంత్రాంగంపై నిప్పులు జరిపారు. ఇక కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఏట్లపాలెంలో బాణసంచా కేంద్రాలలో కార్మికులుగా పనిచేస్తున్న వారిలో అధిక సంఖ్యలో దళిత కుటుంబీకులే నష్టపోయారని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి గురజాల ఈశ్వరయ్య పేర్కొన్నారు. నష్టపోయిన ఈ కుటుంబాలకు కారుణ్య తరహా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర సిపిఐ పార్టీ పేదల పక్షాన ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల పక్షాన నిలబడి పోరాటం సాగిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. Okay.